నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో కొంతమంది గొప్ప మహానుభావులు, స్వామీజీలు, ఆ అవతారం ఎత్తినటువంటి కొంతమంది పెద్ద ఎత్తున గొప్ప వ్యక్తులుగా సంఘంలో కీర్తించబడేటువంటి వాళ్ళందరూ కూడా చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసే పనులన్నీ కూడా గుడిసెలో దూరటాలు. ఇట్లా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ స్వామీజీని చూస్తే నిజంగానే ఒక పెద్ద స్వామీజీగా అవతరించినటువంటి ఆయన ఢిల్లీ బాబా ఇప్పుడు ఆయన చేసినటువంటి లీలలన్నీ మహిళలు ఆయన భాగవతం చెప్తూ ఉంటే, బండారం బయట పెడుతుంటే దేశమంతా నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి. అంటే చేసేవన్నీ కూడా పాడు పనులు. అమ్మాయిలు పెద్ద ఎత్తున ఇవాళ బయటకు వచ్చి వాళ్ళు వాంగ్మూలాలు ఇవ్వటం, ఈయన గారి లీలలు, ఈయన మాట్లాడినటువంటి భాష, అట్లాగే ఈయన వాళ్ళతో సంభాషించినటువంటి టెలిఫోన్ చాటింగ్స్, ఇవన్నీ చూపిస్తూ వాళ్ళందరూ కూడా మమ్మల్ని హరాస్ చేస్తున్నారని చెప్తుంటే నిజంగా చీ అనిపిస్తోంది. అంటే స్వామీజీ ముసుగులో ఇటువంటి సంఘ విద్రోహ శక్తులుగా కొంతమంది తయారవుతున్నారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత, సనాతన ధర్మానికి కూడా మచ్చ తెచ్చేలాంటి వాళ్ళు. ఒక రకంగా భారతదేశం ఆధ్యాత్మిక దేశం. ఇక్కడ పుట్టటమైనా, జీవించడం, చావటం ఎన్నో జన్మల పుణ్య ఫలితమని చాలామంది గొప్ప వ్యక్తులు కొంత చెప్తూ ఉంటారు. కానీ ఇతర విదేశస్తులు అయితే అసలు భారతదేశం మీద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మం, ఆధ్యాత్మికత, వాటన్నిటికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చాలా పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఈ దేశంలో అడుగు పెట్టడమే గొప్పగా పరిగణిస్తూ ఉంటారు. అయితే అంతేందుకు ఇప్పుడు మనకు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఒక ప్రవచనంలో చెప్పినటువంటి విధంగా పోపంతటి వ్యక్తి భారత్ నేలపైన అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఆయన డైరెక్ట్గా కాలు పెట్టకుండా మట్టిని తీసి నేల మీద తల మీద వేసుకొని కాలు పెట్టారు అని గతంలో ఆయన ఒకసారి ఆయన చెప్పినటువంటి ప్రవచనంలో చెప్పారు. అంటే ఒక రకంగా భారతదేశం వేదాలు పుట్టినటువంటి భూమి, కురుక్షేత్రం జరిగినటువంటి భూమి అని ఆయనే పోప్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే అంతటి కీర్తి తెచ్చేందుకు మనకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి స్వాములైనా, సన్యాసులైనా, మునులైనా వాళ్ళు తపో ఫలితం మన భారతదేశం ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఎంత ఆధ్యాత్మికత ఉందో, అయితే మంచి పక్కనే చెడు ఉన్నట్లుగా ఇప్పుడు ఆధ్యాత్మికతలో కూడా కొంత చెడు ఉంటుంది. అంతటి ఆధ్యాత్మికతను కలిగినటువంటి ఈ నేలకి ఇక్కడి విలువలను నాశనం చేసేందుకు గోతికాడి నక్కల కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కకృతి బుద్ధి బయట పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా స్వామీజీలు, యోగుల అవతారం ఎత్తి మన సంస్కృతిని నాశనం చేసేందుకు కంకణబద్ధులై ఉంటారు. ఇప్పటికీ ఎంతోమంది కోవలోకి వచ్చి నాశనం చేసినటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళందరూ కూడా స్వామీజీలుగా పరిగణించి పెద్ద ఎత్తున సమాజంలో కీర్తి పొందినటువంటి వాడు కూడా ఉన్నారు. వాళ్ళలో సింపుల్ ఎగ్జాంపుల్ నిత్యానంద స్వామి. అంటే ఆయన చేసినటువంటి లీలలు, ఆయన బయట పెట్టినటువంటి ఆయన భాగవతాలు చూసిన తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు సపరేట్ దేశంగా అవతరించి ఇంకొక దగ్గర ఎక్కడో ఒక పెద్ద ఎత్తున ఆయన ఇప్పటికి కూడా పెద్ద స్వామీజీలా కీర్తింపబడుతూ ఉన్నాడు. అయితే అటువంటి వ్యక్తుల్ని మన సంస్కృతి సమాజం ఏమీ చేయలేకపోతున్నారు. ఇక ఇలాంటి స్వాములకు కొంత ఇటువంటి సాముల్ని స్వాకగా చూపుతూ కొన్ని వర్గాలు మన సంస్కృతి పైన దాడి చేయడం కూడా మొదలుపెట్టాయి. కానీ ఇప్పుడు అవేమీ చేయలేకపోతూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంతగా ఆరాధ్యమైనటువంటి పీఠాల్లో గొప్ప పీఠాల్లో ఒకటి మనకి శృంగేరి పీఠం. అయితే ఇప్పుడు ఆ పీఠం ఆధ్వర్యంలో ఎన్నో విద్యాలయాలు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. వాళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున కొంత అసెట్స్ ఉన్నాయి, అట్లాగే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో ఒక ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉన్నటువంటి వసంత్ కుంజ్ ప్రాంతంలో ఒకటి ఉంది. అది శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. దానికి డైరెక్టర్గా ఈ గొప్ప వ్యక్తి చైతన్యానంద సరస్వతి, ఆయన్ని స్వామి పార్థసారథిగా కూడా పిలుస్తారు. ఆయన హెడ్గా ఈ ఇన్స్టిట్యూషన్ని లీడ్ చేస్తూ ఉన్నాడు, ఆయన కొంత నడుపుతూ ఉన్నాడు. అయితే ఆయన పైన ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా బయటికి వచ్చి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే పార్థసారథి తమకు అసభ్య పదజాలంతో మెసేజ్లు పెడుతున్నాడని, వేధిస్తున్నాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని ఏకంగా 17 మంది విద్యార్థినులు పోలీసుల ముందు ఫిర్యాదు చేసి వాంగ్మూలం కూడా ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు విచారణ మొదలు పెట్టారు. సో ఆ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు సీసీ కెమెరాలు విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారి విచారణలో ఇప్పుడు సంచలనమైనటువంటి నిజాలన్నీ కూడా ఒకటి బయటపడుతూ ఉన్నాయి. అంటే విద్యా సంస్థలో చాలా మందిని పార్థసారథి వేధింపులకు గురి చేసినట్లుగా ఇప్పుడు ఆధారాలతో పాటు పోలీసులు తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. అందులో 17 మంది ఏకంగా లిఖితపూర్వకంగానే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పినట్లుగానే నడుచుకోవాలనేది ఇప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు కూడా వాళ్ళని కూడా వేధించేవాడని ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి మరో సంచలన విషయం. అంటే స్టూడెంట్స్, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా వదిలిపెట్టకుండా ఈ పార్థసారథి అనే గొప్ప ఘనుడు పెద్ద ఎత్తున వేధింపులకు గురి చేశాడు అందరినీ కూడా. సో గతంలో కూడా పార్థసారథి పైన అనేక సందర్భాల్లో కేసులు నమోదైనవి. వాటన్నిటిని కూడా కొంత ఆయన
అధగమిస్తూ ముందుకు వచ్చినటువంటి తరంలో కొంత ట్రాక్ రికార్డు కూడా ఇటువంటి నీచ పనులు ఉన్నటువంటి ట్రాక్ రికార్డే ఉంది. అంటే 2009లో కూడా తనను మోసం చేసినట్లుగా ఒక యువతి అప్పట్లోనే పోలీసులను ఆశ్రయిస్తే అది కూడా ఆ కేసు కూడా నడుస్తోంది. ఇక 2016లో కూడా వసంత కుంజ ప్రాంతంలోని మరో మహిళ కూడా సేమ్ ఇటువంటి అంశంలోనే ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నట్టుగా కొంత పోలీసులు చెప్తున్నారు. మరి ఆయన పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో సీసీ ఫుటేజీలు, ఆయనకు సంబంధించినటువంటి కాల్ డేటా, అట్లాగే ఫోన్ ట్రాకింగ్ ద్వారా ఆయన ఖచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు అయితే ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఆయన జాడను పసిగట్టేందుకు పెద్ద ఎత్తున చాలా వరకు పోలీసులు బలగాలు రంగంలో దిగినటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఆగ్రా సమీపంలో కూడా ఆయన ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడంతా కూడా కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఎటు తిరిగినా అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు అసలు వ్యవహారంకి వస్తే ఇది శృంగేరి మఠంకు సంబంధించినటువంటి యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఇప్పుడు ఈ శృంగేరి మఠంకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు కాబట్టి ఎమ్మటే ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత అమ్మాయిలందరూ వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఈయన నీచ బుద్ధులు నీచపు పనులు బయటపడిన తర్వాత ఎమ్మటే ఆ పార్థసారథి అనే ఈ స్వామీజీని తన పదవి నుంచి శారదాపీఠం తొలగించేసింది. అంటే మఠానికి ఎలాంటి సంబంధం లేదనే స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేసింది. మరి మఠానికి సంబంధించి శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్కు మరో డైరెక్టర్ని కూడా నియమిస్తామని మఠాధికారులు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఆయనకు మా మఠానికి ఎటువంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ పెద్ద ఎత్తున ఈయన మీద ఆరోపణలు తెర మీదకి రావడం, ఇప్పుడు ఈయనకు ఉచ్చు బిగుస్తున్నటువంటి నేపథ్యంలో, పెద్ద ఎత్తున మహిళలందరూ గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చాలా వరకు అంటే ఇప్పుడు ఆయన కనుక అరెస్ట్ చేసి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని, ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, ఫోన్లు ఇవన్నీ కూడా పోలీసులు అనాలిసిస్ చేస్తే ఇంకా కూడా షాకింగ్ అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉంటాయి. అంటే మహిళల్ని ఏ విధంగా లోపరుచుకోవాలి, ఏ విధంగా వాళ్ళని వేధింపులకు గురి చేయాలి, ఇవన్నీ కూడా ఆయనకు వెన్నుతో పెట్టినటువంటి విద్యగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది బాధితులు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో, మరి బాధితులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు అరెస్ట్ చేసి ఈయనని ఖచ్చితంగా కూడా ఇంకా ఎటువంటి అంశాలు బయటకు తీసుకొస్తారనేది మాత్రం వెయిట్ చేసేదా. మొత్తం మీద ఈ పెద్ద ఎత్తున ఆధ్యాత్మికతకు అట్లాగే సనాతన ధర్మానికి మచ్చ తెచ్చేలాంటి ఇలాంటి స్వామీజీలు, అంటే ఒకవైపు మనం డేరాబాబా చరిత్ర చూసాం, మరోవైపు నిత్యానంద లీలలు చూసాం, ఇప్పుడు ఈ చైతన్యానంద సరస్వతి లీలలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి లీలలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి స్వామీజీల వల్ల భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికతకు కూడా మచ్చ అని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.